కోనసీమ జిల్లాలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం 7 వారాల వెంకన్న వ్రతంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒక్క శనివారం రోజే దాదాపు 1,00,000 మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస సంఘటనలు భక్తులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆలయ నిర్వహణలో కూటమి ప్రజాప్రతినిధుల జోక్యం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాడపల్లి వెంకన్న స్వామికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. 7 శనివారాలతో పాటు భక్తులు 11 ప్రదక్షిణాలు చొప్పున చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. శనివారం తెల్లవారుజాము మొదలుకుని రాత్రి వరకు భక్తుల ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. ఏటా 20 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో వాడపల్లి కూడా ఒకటిగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ గోదా కళ్యాణం నిర్వహిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని భక్తులు భావిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేవకుల పేరిట ఆలయంలో కొంతమంది పార్టీ కార్యకర్తలను తాత్కాలిక ఉద్యోగులుగా నియమించిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు సైతం కూటమి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వ్యవహరించడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఆలయంలో హుండీ సొమ్ము లెక్కించడానికి వచ్చిన మాణిక్యాంబ భీమేశ్వర సేవా సంఘం నుంచి వచ్చిన వాసంశెట్టి సీను అనే వ్యక్తి 60,000 దొంగతనం చేశాడు. విషయం బయటకు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారు వాడపల్లి వెంకన్న ఆలయానికి క్యూ కట్టారు. సాధారణంగా ప్రధాన దేవాలయాలన్నింటికీ ఆన్లైన్లోనే టికెట్లు మంజూరు చేస్తారు. అయితే అత్యవసర స్థితిలో ఆఫ్లైన్లో కూడా టికెట్లు ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. దీన్ని అడ్డం పెట్టుకుని రిషియేంద్ర అనే తాత్కాలిక ఉద్యోగి నకిలీ టికెట్లను ప్రింట్ చేసి భక్తులకు విక్రయించాడు. ఒక భక్తుడు ఈ విషయాన్ని గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 52,000 రూపాయలు అతడి అకౌంట్లో వేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల విషయంలో ఎంతో పకడ్బందీగా వ్యవహరించాల్సిన ఆలయ అధికారులు విఫలం కావడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో కొందరు దొంగలను ఆలయంలో కూటమి నేతలు ప్రవేశపెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. పేరుకు మాత్రం ఒకరిని అరెస్టు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని, అసలైన నిందితులను మాత్రం వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఏదైతే దేవస్థానంలో ఉన్నారో అందులో మరి బాధ్యత కలిగిన ఆఫీసర్లు ఉండి ఇవన్నీ చక్కగా జరిగే విధంగా చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు అనుయాయులు ఇవాళ ఎవరైతే ఒక అతను మరి రిషేంద్ర అనేటువంటి వ్యక్తి ఎవరైతే మరి టికెట్లు డూప్లికేట్ చేశాడని వారు చెబుతూ ఒక వ్యక్తి మీదే మరి ఎఫ్ఐఆర్ వేశారు. అతను కాకుండా ఇంకో 4-5 ఉన్నారు. వారందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకుల యొక్క డ్రైవర్ కొడుకులు, వారి యొక్క బంధువులని, వాళ్ళందరినీ కూడా తప్పించేట్టుగా 2-3 రోజులు స్టేషన్కి పిలిపించి తదుపరి వారిని తప్పించి కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. అయితే నకిలీ టికెట్ల వ్యవహారంలో ఎవరిని విడిచిపెట్టేది లేదంటున్నారు ఆలయ ఈవో చక్రధర్రావు. ఘటన గురించి తమ దృష్టికి రాగానే చర్యలు తీసుకున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు. మిగిలిన వారి పాత్రపైన విచారణ చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటున్నారు. ఈ డూప్లికేటింగ్ టికెట్ ఇవ్వడంతో భక్తులు మా దృష్టికి తీసుకురావటం, వెనువెంటనే దీన్ని ఎంక్వైరీ చేయటం, ఇలా ఎంతకాలం నుంచి చేస్తున్నాడు అనేది వెరిఫై చేసి గత 3 వారాల నుంచి ఇలా చేస్తున్నాడని చెప్పి టోటల్గా 55,200 రూపాయలు ఇలాగ దేవస్థానం సొమ్ము దుర్వినియోగం చేసి తన సొంత ఖాతాకు మళ్లించుకున్నాడని మేము గుర్తించి మా విచారణ అనంతరం మరి పోలీసు వారికి మేము ఆత్రేయపురం పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం, వారు వెంటనే అదే రోజు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. లక్షలాది భక్తుల మనోభావాలకు ప్రతీకగా ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆలయంలో జరిగే నియామకాలు, ఆలయ ఆదాయంపై పూర్తి స్థాయి సమాచారం సామాన్యులకు తెలియాలంటున్నారు. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.